గోరంత పత్రికే కొండంత వరాలు ఇస్తాడు. మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు. ఏనుగు తొండం బాలుడు, ఎలుక వాహనం దేవుడు, సర్వ విఘ్నాలకు అధినాయకుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవటం పుణ్యఫలం, మోక్షదాయకం. ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వై న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ పై నిప్పులు చెరిగిన మాజీ ఆర్థిక మంత్రి, వైకాపా నేతకు రాజకీయ ఆఘాతం తప్పదన్న యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లాలో కాషాయ దళపతి పర్యటన, పార్టీ శ్రేణులతో మాధవ్ పాదయాత్ర. పెందుర్తిలో శ్రీశక్తి ర్యాలీ, హాజరైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. రావులపాలెం మండలం దేవరపల్లి పంచాయతీలో నిధులు గోల్మాల్, దర్యాప్తు జరిపించాలని గ్రామస్తుల వినతి. జగన్ కపటి నాటకాలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ నిప్పులు చెరిగారు. ప్రజలు ఒక అవకాశం ఇస్తే అధికారంతో విర్రవీగిన పాలనలో చేసిన పాపాలు, దౌర్జన్యాల్ని ప్రజలు మర్చిపోలేదని జగన్పై వాగ్బానాలు సంబంధించిన యనమల ఇంకా జగన్ కు రాజకీయ జీవితం ఆఘాతం తప్పదన్నారు. జగన్ కు అధికారం పగటికలగా మిగిలిపోతుందని యనమల ఎద్దేవా చేశారు. అధికారంతో విర్రవీగితే ఎవరైనా అధోగతి పాలవుతారని, ఇందుకు జగనే సాక్షిభూతంగా నిలిచారని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఇక జగన్ రాజకీయ జీవితం ఆఘాతంలో పడినట్టేనని పేర్కొన్న యనమల, అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యం ప్రజలది, నాయకుడిది కాదని, ప్రజా మన్నన పొందిన వారిని ప్రజలు ఆదరిస్తారని, ఇది చరిత్ర చెప్పినటువంటి జగమెరిగిన సత్యమన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే ప్రజలు వారికి అధికారం ఇస్తారన్న యనమల రామకృష్ణుడు, ప్రజలకు పేదలను ఆదుకునే రాజ్యం కావాలన్నారు. సంక్షేమం మరియు ఆర్థిక అభివృద్ధి ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయని పేర్కొన్న యనమల, సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అందుకు తగ్గట్టుగా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడిందని జగన్ ఏమీ ఎరగనట్టుగా శ్రీరంగ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో ఎకానమీ సింగిల్ డిజిట్ దిగజారి ఎకనామీ ట్రాజెక్టరీ కుంటుపడిందని గణాంకాలు చెబుతున్నాయని యనమల పేర్కొన్నారు. జగన్ పాలనలో పాపాలు, దౌర్జన్యాలు ఇంకా ప్రజల మధ్యలో మెదులాడుతూనే ఉన్నాయని, ప్రజా కోర్టులో పడిన శిక్షను జగన్ మరచి అధికారం కోసం పగటి కళ్ళు కంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఆర్థిక మంత్రి ఆరోపించారు. నంగనాచి కబుర్లతో ప్రజల్ని జగన్ రెండోసారి మోసం చేయాలని చూస్తున్నాడని, జగన్ ధన అహంకారం, అధికార దాహాన్ని గుర్తించిన ప్రజలు రెండోసారి మోసపోరని యనమల అన్నారు. అధికారం కోసం జగన్ ఎన్ని జగన్ నాటకాలన్నా అతని కళలు పగటి కలగానే మిగిలిపోతాయన్నారు. అధికారులను భయపట్టి పాపం గడుపుకోవాలని జగన్ చూస్తున్నాడని, తప్పు చేయని అధికారులు భయపడాల్సిన పని లేదన్నారు. ఇక జగన్ ఇలాకాలు తప్పులు చేసిన వాళ్లే కేసులు ఎదుర్కొంటున్నారని, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరని ఇది చరిత్ర చెబుతుందని యనమల వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి రాష్ట్రానికి అపకీర్తి తెచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రాష్ట్ర సంపదను కోల్పోవడమే కాకుండా రాష్ట్ర పరువును కూడా కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. సో అవి భరాయించలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎలక్షన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు. గుణపాఠం చెప్పడంలో కూడా నువ్వు అపోజిషన్ లో ఉండటానికి కూడా తగవు అనేటువంటి రీతిలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక విధమైనటువంటి ఒక విజన్ తోటి, డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అటు అభివృద్ధి కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను కూడా రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో
ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు, అంతా మేమున్నప్పుడే చాలా ఘనకార్యాలు చేశాం అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నాను. కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ పర్యటన కమల వికాసం కనిపించింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ కాకినాడ నగరానికి వచ్చిన మాధవ్కు కూటమి పొత్తు ధర్మంలో భాగంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి కమల దళ అధిపతి మల్లెది సత్యలింగ నాయక్ పిఠాపురం మహారాజా విగ్రహాలకు పూలమాలు వేసి వారి సేవల్ని శ్లాఘించారు. అనంతరం పార్టీ నాయకులతో పాదయాత్ర నిర్వహించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో అమలు చేసిన పథకాలను వివరించారు. చూడండి ఇంకో 4 చైర్లు ప్లీజ్. రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాను. తొలి గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఇది 19వ జిల్లా. ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్ మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా కొత్త ఆర్గనైజ్డ్ సిటీ ఉందంటే అది కాకినాడ. ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాబులుగా ఉంటారు, అలాగే అనేక యాక్టివ్ గా డైనమిక్ గా ఉంటారని మనకి తెలిసింది. ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ ని ఉదయం కలవడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడంలో 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, ఛాయ్ పై చర్చ అనేది ఏదో కొత్త కార్యక్రమం కాదు. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయిబాలాగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క టీ అడ్డాల్లో ద్వారానే నాకు తెలిసాయనే విషయం చెప్పడం. ఆయన 2014 ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి, ప్రజా స్పందన తెలుసుకోవడానికి, అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదికగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా మా నాయకుడు ఈ యొక్క చిన్న చిన్న సమావేశాల ద్వారానే అంత పెద్ద మహానాయకుడిగా ఎదిగారనేది మా వాస్తవం. చిన్న కుటుంబం నుంచి క్రమశిక్షణ పట్టుదల కారణంగా నా స్థానానికి వచ్చారు. అలాగే అనేక మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఏదైతే ఇన్ఫార్మల్ అంటే అనౌపచారిక చర్చల ద్వారా జరుగుతాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలని ఇటువంటి చర్చల్లోనే వస్తుంది. అలాగే యుద్ధాలు కూడా వాటిలోనే ఇద్దరి మధ్య సంఘర్షణ మాట పెరిగి ప్రపంచ యుద్ధాలు, 2 ప్రపంచ యుద్ధాలు 2 దేశాల మధ్య అంగీకారం కుదరక రాలే. చిన్న ఇన్సిడెంట్ ఒక రాజు మన ఎవరో హత్య చేస్తే హత్య కారణంగా వాళ్ళు గ్రూపులుగా వ్యవహరించారు. అలాగే దాని ద్వారా యుద్ధాలు కాబట్టి జరిగి మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం కూడా కోడి పందాలు జరుగుతున్న సందర్భంలో సంఘర్షణ ఆ విధంగా యుద్ధానికి దారితీస్తుంది. ఆ విధంగా అనేక రకాల సంఘటనలు మనకి కనిపిస్తుంటాయి. ఇవాళ ఈ యొక్క ఛాయ్ పై చర్చలో మీ అందరినీ కూడా అడిగే 2 అంశాలు ఏంటంటే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి పంచాయతీ అవినీతి ఆనకొండల భారతం పట్టాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2021-2024 మధ్య కాలంలో దాదాపు 1,60,00,000 మేర అవినీతి జరిగిందని సర్పంచ్ దొమ్మిటి అర్జునరావు, కార్యదర్శి ఫణికుమార్, జేఏబీసీ గంగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రావులపాలెం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. పంచాయతీ ఖాతాలో జమ కావాల్సిన ఇంటి పన్నులు, చెట్ల ఫలసాయ ఆదాయం దుర్వినియోగం అయ్యాయని, వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏడు కూడా జిల్లా పంచాయతీ అధికారి వారు ఒకసారి చేపట్టగా బయటపడ్డారు. ఎస్సీ మైనార్టీ వర్గాలకు కొత్త పెట్టవలసినట్టు 2-3 కలిసి తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారు. అంటే సార్ ఈ బీపీఎల్ ఇచ్చినటువంటి విధంగా ఈ రోజులో ఎంత ఏది మొత్తం ఎంత పెరుగుదల
సంబంధాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఏం చేస్తారంటే సార్, ఇది మండల తహసీల్దార్ వరకు మేము ఈ రోజు ఈ మెమోరాండం మీద తహసీల్దార్ గారు మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో. దేవరపల్లి గ్రామ పంచాయతీ నందు జరిగిన సుమారు 1,70,00,000 రూపాయలు సంబంధించిన నిధులు మాత్రమే. ఈ నిధులు ప్రజా ప్రయోజనాల కొరకు ఖర్చు చేయవలసిన విషయం. కానీ ముగ్గురు కలిసి ఈ నిధులు ఖర్చు పెట్టకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మరి జిల్లా పంచాయతీ అధికారి వారి నివేదికలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. మరి ఈ సందర్భంగా 1,70,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులు, ఈ ప్రభుత్వ నిధులు ఎవరైతే దుర్వినియోగం చేశారో ఆ దుర్వినియోగం చేసిన వ్యక్తి పైన చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని న్యాయంగా ఈరోజు రావులపాలెం మండల తహసీల్దార్ వారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ జరిగిన అన్యాయం మీద మరి ప్రశ్నించడానికి మండల తహసీల్దార్ వారికి న్యాయంగా తమ డిమాండ్లు తహసీల్దార్ ముందు పెట్టి డిమాండ్లు పరిష్కారం చేయాలని మరి ఈరోజు రావులపాలెం మండల కేంద్రంలో తహసీల్దార్ వారికి అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి మెమోరాండం సమర్పించడానికి రావడం జరిగింది. మరి 1,70,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులు ఎస్సీ ఎస్టీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని మేము న్యాయంగా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అవ్వడంతో కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు ఎంపీడీఓ కార్యాలయం నుండి పెందుర్తి జంక్షన్ వరకు శ్రీశక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మేయర్ గారు రోడ్డు మీద రావాలి, దయచేసి మేయర్ గారు కూడా రావాలి. ఒక్క నిమిషం కార్యక్రమం ఆగాలి సార్, ఒక్క నిమిషం. డీజే ముందుకెళ్ళిపోయాడు, కంప్లీట్. ఏపీడీ గారు వెనకాల కార్యక్రమం మొత్తం అంతా కూడా నడిపించాలి. మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సభ చంద్రబాబు నాయుడు గారు సభలో ఇంతసేపు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమేమి ప్రభుత్వ పథకాలు మనకు అందుతున్నాయో చూశాం. మేము ఏదైతే ఎలక్షన్స్లో కూడా మీ ప్రభుత్వం మాట ఇచ్చిందో, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఇవన్నీ చేసేదానికి వీలవుతుంది. ఇవే కాకుండా చాలా వరకు ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు, గ్యాస్ కానీ, విద్యా దీవెన కానీ, రైతు అన్నదాత పథకం కానీ, ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 చేయడం కానీ, ఇవన్నీ కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒక టీమ్గా ఉండిన దానివల్ల ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది. ఇదే కాకుండా ఎందుకంటే పురుషులపైన ఆధారపడకుండా స్త్రీలు సొంతంగా ఉండాలి, సొంతంగా ఎదగాలి, వారి ముందుకు రావాలి అనే ఉద్దేశంతో గత పార్లమెంట్లో స్త్రీకి కూడా చట్టసభల్లో ఉండాలని 33% రిజర్వేషన్ చేసిన మన నరేంద్ర మోడీ గారు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లుని రేపు ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ
33% మహిళా రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు. ఒకసారిగా 33% మహిళలు మొత్తం చట్టసభల్లో ఉన్నారంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఫ్లైట్లు నడిపే క్యాప్టెన్ల దగ్గర నుంచి లాస్ట్ షిప్పుల్లో కానీ ట్రైన్లలో కానీ అన్ని రకాలుగా మిలిటరీలో కానీ ప్రతి చోట కూడా స్త్రీలు ముందుంటున్నారు. ఈరోజు స్త్రీ శక్తి అద్భుతం అని చెప్పేసి నిరూపించిన మన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకొక పక్క అభివృద్ధి మనం చూసాం. ఎవరు ఊహించగా మన విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, అలాగే అభివృద్ధిలో ఈరోజు అమరావతి ఎంత ముందుందో మనం చూస్తున్నాం. ఇది ఒక పక్క అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతంగా ఈ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ ఉండే యువతకు మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆ విధంగానే ఇక్కడ ఎక్కడా లేని విధంగా దేశంలో మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చడానికి ఆల్రెడీ ఫౌండేషన్ వేశారు. ఇంకా కూడా అవకాశం ఉంది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఇంకొక 1,00,000 ఉద్యోగాలు అదనంగా వచ్చేదానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకి, ముఖ్యంగా గండి వంశీ గారికి, ఇక్కడ ఉన్న వేదికపై నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 పథకాలతో కూటమి ప్రభుత్వం దూసుకొని పోతుందని ప్రభుత్వ విప్ యనమల గణబాబు అన్నారు. గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ పరీక్షలు నిర్వహించి 16,000 పోస్టుల్ని భర్తీ చేశారన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ఉపాధ్యాయుల పోస్టుల్ని 14 సంవత్సరాల్లో భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి స్కూల్ కి స్టార్ రేటింగ్ ఉండాలని మాకు బాధ్యత అప్పచెబుతూ విద్యార్థుల నిష్పత్తి బట్టి ఉపాధ్యాయులు ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ఉండే యువతకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ముందు నుంచి కూడా, ఎన్నికల ముందు నుంచి కూడా యువతకి యువగలం పేరిట నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర పేరిట తిరిగినటువంటి ప్రతి క్షణం కూడా ఎన్నో ఏళ్లగా ఒక దగా డిఎస్సి అని పేరిట ప్రజలను మోసం చేయడమే కాకుండా అసలు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి గత పాలకుడు ఒక ప్రభుత్వ టీచర్ల పైన కత్తి కట్టి ఆల్మోస్ట్ 1,69,642 మంది ఉపాధ్యాయుల పైన కక్ష సాధించడమే కాకుండా, మీ అందరికీ గుర్తుంటుంది, పిఆర్సీ సాధన కోసం ఉద్యోగులు విజయవాడలో ఆ బీఆర్టీఎస్ రోడ్డుని ముట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఎంత అమానుషంగా లాఠీ చార్జ్ నిర్వహించారనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాం. గౌరవప్రదమైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మద్యం దుకాణాల దగ్గర కాపలా గాయించే పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదే సందర్భంలో ఒక దగా డిఎస్సి, ఆ రోజు డిఎస్సి పెడతామని చెప్పి ఏడాదికోసారి డిఎస్సి పెడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నారు, తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మధ్యలో మినీ డిఎస్సి అన్నాడు. ఏమీ కాలేదు. ఆఖరికి 2 నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయంటే 6,100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, నిజానికి నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో నిజంగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు, 30 days బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా నియామకాలు చేయాలని చూశాడు. నోటిఫికేషన్ 30 days ఎక్కడ సరిపోతుంది, ఎక్కడ లేదు దేశంలో. సో ఇవన్నీ కూడా ఆ చిత్తశుద్ధి లేదు, పరిపాలన చేత కాదు. అలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉండటం, దానిలో విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి. అందుకని నీతి ఆయోగ్ ఒక ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే అప్పటి వరకు 3వ స్థానంలో ఉండేటువంటి మన రాష్ట్ర విద్య 19వ స్థానానికి పడిపోయింది. కేవలం ఆయన అనాలోచిత నిర్ణయాలు, విద్యా వ్యవస్థ పట్టు లేకపోవటం, ఉపాధ్యాయులు వేధించినటువంటి తీరు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం,
స్కూళ్ళకు భవనాలకు రంగులేస్తే కాదు, నాణ్యమైన విద్య ఉండాలి. అనకాపల్లి జిల్లా కశంకోట మండలం పల్లపు సోమవారంలో శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు వైభవపేతంగా జరిగాయి. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీల గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య, బాబు రోడ్స్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరేశెట్టి రాంకే, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమ కుమారిలకు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ షిరిడి సాయినాథ్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంతిన శ్రీనివాసరావు అతిథుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కశంకోట మండలం సోమవారం గ్రామం, మా గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించుకొని సుమారు 12 సంవత్సరాలు అయింది. ఇది 12వ వార్షికోత్సవం మా గ్రామంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి బాబా గారిని నమ్ముకున్న తర్వాత మా కుటుంబం కానీ, మేము కానీ, మా గ్రామం కానీ, మా పరిసర గ్రామాల ప్రజలు కానీ చాలా సుఖ సంతోషాలతో, పాడి పండుగలతో, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఆ బాబా ఆశీస్సులతో ఉంటున్నాను. ఆ నమ్మకంతోనే మేము ప్రతి సంవత్సరం కూడా సాయిబాబా గారి వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 10,000 మంది అన్న సమారాధన కూడా ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా మేము వార్షికోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది. మరి మా పరిసర గ్రామాల ప్రజలు, అనకాపల్లి మండలం, అనకాపల్లి టౌన్, కశంకోట మండలం, మా పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎదురుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు. పెద్దలందరూ కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి, మరి పెద్దలు ఎమ్మెల్యే గారు కొనతల రామకృష్ణ గారు అయితేనేమి, అలాగే ఎంపీ గారు మన సీఎం రమేష్ గారు అయితేనేమి, అలాగే గంటా భీముల శాసనసభ్యులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, మన అనకాపల్లి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి ఇలా గోవింద సత్యనారాయణ గారు, అలాగే అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన బత్తుల తాతయ్యబాబు గారు అందరూ కూడా ఇచ్చేసి, అలాగే అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి భీమరేశెట్టి రాంకే గారు, అందరూ నాయకులందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయడానికి వార్షికోత్సవం కూడా ఎంతో ఉంది. ఇవాళ మా గ్రామ ప్రజలందరూ కూడా, పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమం అయిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రిలో అర్జున్ చక్రవర్తి మూవీ టీం సందడి చేసింది. ఈ నెలలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో, హీరోయిన్, దర్శక నిర్మాతలు రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలు వివరించారు. ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు, డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు. మేము ఈరోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం. దానికి జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి. తప్పకుండా మీరందరూ మా మూవీని ప్రమోట్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే, ఇందులో ఒక యాక్టర్ ప్లేయర్గా కనబడుతున్నాడు అనే ఫీల్ కంటే, ఒక ప్లేయరే ఇందులో యాక్టర్ అనే అలా ఫీల్ అయ్యేలాగానే మేము రియల్గా గేమ్ ప్రాక్టీస్ చేయడం కానీ, అది ఒక యాక్టర్ గేమ్ నేర్చుకుని చేయాలంటే అందులో మీకు చెప్పాను, సీజీ షాట్స్ కానీ, డూబ్ షాట్స్ కానీ ఏమీ లేవు. ఒక లీడ్ యాక్టర్ అవన్నీ ప్రాపర్గా నేర్చుకోవాలంటే వెరీ డిఫికల్ట్. నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయరు, కానీ కబడ్డీని నేను నేర్చుకుని చేసేది అనేది చాలా టఫెస్ట్ మూమెంట్. అండ్ 6 ప్యాక్, ఈ పర్సనాలిటీకి నేను 6'4" హైట్లో 6 ప్యాక్ చేయాలంటే అది మేము ఒక టైం పెట్టుకున్న టైంలో చేయాలనేది కూడా చాలా, లాస్ట్లో 6 ప్యాక్ చేస్తున్న, ఇంకా మేము షూట్కి వెళ్తున్నప్పుడు 2 days ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా 6 ప్యాక్ ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయడం కోసం, అది కూడా చాలా టఫెస్ట్ మూమెంట్. ఇలా చాలా ఉన్నాయి. మీరు స్నోలో చూస్తే, ట్రేజర్లో చూస్తే స్నోలో చేసాం. -6 degrees Celsiusలో మేము అక్కడ వితౌట్ షర్ట్తో చేసాం.
అది కూడా టఫెస్ట్ మూమెంట్. అలా చాలా ఈ రంగయ్య గారు దయ్య గారు కూడా ఆయన 60 ఏజ్లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక 10 days ఫుడ్ తినకుండా ప్రాపర్గా ఆ ఏజ్ కనబడేలాగా అలా ప్రతి దాంట్లో మేము చాలా ప్రతి యాక్టర్కి ఒక టఫెస్ట్ మూమెంట్ ఉందండి ఈ మూవీలో. అది మీకు విజువల్గా మేము మూవీ చూసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. డిఫరెన్స్ ఉందండి, ఎందుకంటే మనం బేసిక్గా చూస్తే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మూవీస్ వచ్చినాయి, కబడ్డీ మూవీస్ కూడా వచ్చినాయి. మనం ఏంటంటే ఒక ప్లేయరు మంచి పొజిషన్లో ఉన్న ప్లేయరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బ్ అయ్యి లాస్ అయిపోయి ఫైనల్గా అచీవ్ చేసే మూమెంట్స్ చూశారు మీరు. ఆ అచీవ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది ఇప్పటివరకు మూవీస్లో చూపించలేదు. మా మూవీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. కొన్ని సిచ్యువేషన్లో మనం చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ ఫీల్ అవుతాం మనం, ఎందుకంటే అరే అంత మంచి ప్లేయర్ ఇలా అయిపోయాడంటే అని. అలా ఆ ప్లేయర్ తర్వాత గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే ఒక కొత్త కోణంలో మా మూవీ ఉంటుందండి డెఫినెట్గా. నా పేరు సిజా రోజ్, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నా క్యారెక్టర్ పేరు దేవిక. ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో మా సినిమా అర్జున్ చక్రవర్తి, ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు. ఫర్ షూర్ చూడండి. And I'm really happy to be part of the team Arjun Chakravarti. Thank you to my director Vikrant sir. Thank you to my co-stars Dayanand sir, Vijaya, Durgesh sir and Vijay garu. Thank you. I'm happy to share a screen space with them. This is my only project. I'm looking forward to this. After this సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది 6 సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ని. మీకు ఏంటంటే ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ని వేరియేషన్స్ అంటే నా ఒక్క క్యారెక్టర్కే కదండి. హీరో విజయ్ రామరాజు అయితే తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్, తను తీసుకొచ్చిన అంటే నా పాత్ర ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు 8 వేరియేషన్స్ ఉంటాయి. తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడిల్ ఏజ్ లుక్ వరకు. సో దానికోసం తను చాలా శ్రమపడ్డాడు. తను ఏంటంటే ఒక స్టేజ్లో 30 కిలోలకి పైగా వెయిట్ తగ్గడము, 6 ప్యాక్ యాబ్స్ 5 నెలలు కష్టపడి 6 ప్యాక్ యాబ్స్ చేయడము, ఇలా ప్రతి క్యారెక్టర్ అండి. దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తనలో కూడా ఆ వేరియేషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్స్. అలాగే దేవిక క్యారెక్టర్ కూడా ఆ వేరియేషన్స్, యంగ్ లుక్, మళ్ళీ ఒక మిడిల్ ఏజ్డ్ లుక్ ఉంటుంది. ఇలా ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేసి ఆ వేరియేషన్స్ చూపించడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఆ వేరియేషన్ ఫీల్ అవుతారు. ఒక ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్పై నిప్పులు చెరిగిన మాజీ ఆర్థిక మంత్రి, వైకాపా నేతకు రాజకీయ ఆఘాతం తప్పదన్న యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లాలో కాషాయ దళపతి పర్యటన, పార్టీ శ్రేణులతో మాధవ్ పాదయాత్ర. పెందుర్తిలో శ్రీశక్తి ర్యాలీ, హాజరైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. రావులపాలెం మండలం దేవరపల్లి పంచాయతీలో నిధులు గోల్మాల్, దర్యాప్తు జరిపించాలని గ్రామస్తుల వినతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.